హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజైతే పొద్దుగాలనే పనంతా చేసుకొని కొంచెం లేట్ కూడా అయిందనేసి ఆటో ఎక్కైతే ఇక్కడ తాండా ఉంటుంది. దాంట్లో అయితే దిగేసి కొంచెం దూరం నడవాలి. చిన్నగా నడుస్తున్నాను. బస్సు వచ్చే టైం అయితుందిలే అనుకున్నాను. బస్సు అయితే వచ్చేసింది. నేను కొంచెం స్పీడ్ పెంచేసైతే ఉరుక్కుంటూ వచ్చైతే బస్సు అయితే ఎక్కినాను. ఇంకా బస్సులో అయితే సీట్ కూడా దొరికింది ఫ్రెండ్స్. మంచిగా కూర్చున్నాను. ఇంకా విప్రో సర్కిల్ ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత ఇంకో బస్సు కూడా ఎమ్మటే వచ్చింది. దాన్ని కూడా ఎక్కినాను. మొత్తానికైతే డ్యూటీకైతే వచ్చేసినాను ఫ్రెండ్స్. డ్యూటీకొచ్చిన తర్వాత డైలీ నేను వచ్చి వెళ్ళే దారిలో పూల మొక్కలుంటాయని చెప్పినాను గదా! అవి మొత్తం వాడిపోయి, ఎండిపోయి మన మొహాలు ఎలాగైతే ఎండకు వాడిపోతాయో ఈ పూల మొక్కలు గూడా అలా వాడిపోయినాయి. ఎందుకంటే ఎండ గూడా అలానే కొడుతుంది గదా! ఇంకా మా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంగ రిటర్న్ అయితే 4 అయితుంది. ఇంకా బస్సులో వెళ్తుంటే చల్లగా గాలొస్తుంది. ఎండ కొట్టుడికి చల్ల గాలికి మస్తు అనిపించింది. తర్వాత తాండాలో దిగితే ఇంకో బస్ కోసం అయితే వెయిట్ జేస్తున్నాను. వెయిట్ జేస్తుంటే ఇంకొక్క బస్సు కూడా రావట్లేదు. ఫుల్ ఎండ కొడుతుంది. ఇంకా సర్లే ఇగ నడుద్దాంలే ఒక 10 మినిట్స్‌తో అయిపోద్దనేసి ఇగ నడుస్తున్నాను. ఎండైతే ఫుల్లు కొడుతుంది. నాకైతే కళ్ళు కూడా తిరిగేలాగా కొడుతుందసల. నాకు భయమైతుంది ఎక్కడైనా పడిపోతానేమో అనేసి. సర్లే ఒక కొబ్బరి బొండం తాగుదామని చూస్తే ఆ కొబ్బరి బొండాల కాడ కొట్టే అతను లేడన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇక అలా నడుచుకుంటూ అయితే ఇంటికైతే వచ్చేసాను. ఫుల్ ఎండ కొడుతుంది. రాగానే ఫ్యాన్స్ అలా వండుకున్నాను. మా పెద్దోడు అన్నగా డాడీ నిమ్మకాయలుంటే కొంచెం షర్బత్ చేయవా అన్నాను. వాడు మంచిగా చేస్తాడనమాట. సరే అనేసి వాడు షర్బత్ చేసినాడు. ఇక డుంబు తీసుకొచ్చి నాకు ఇచ్చినాడనమాట. ఇక మేమిద్దరం అయితే చేసి కొట్టుకొని మరీ తాగుతున్నాం. అసలది కడుపులో పడంగానే చల్లగా సూపరుందసలా. వేడి చేసితే మాత్రం తాగాలి. సూపరుంటుంది. ఎండకు తాగినాం గదా! ఇంకా కడుపులో చల్లగా సూపరుందసలు. వాడింత చేస్తాడనుకోలేదు. వాడు చేసే ప్రాసెస్ మాత్రం భలే ఉంది. కానీ వాడు నాకు వీడియో అయితే తీయనీయలేదనమాట. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.